సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. హాయ్ వ్యూవర్స్, మీ చుట్టూ జరుగుతున్న పరిస్థితులు గమనిస్తున్నారా? అంతా బాగుందా? అలా అని అప్రమత్తంగా లేకుంటే అంతే సంగతులు. గుడిలో లింగాన్ని మింగే మోసగాళ్ళు మీ చుట్టూ తిరుగుతున్నారు. ఆదమరిస్తే ఆవిలించకుండానే పేగుల్ని కత్తిరించుకునే కంత్రిగాలు ఉన్న సమాజం ఇది. అందుకే మోసగాల నుంచి, నేరాలు నేరస్తుల నుంచి మిమ్మల్ని జాగ్రత్త పరిచే మా ప్రోగ్రాం క్రైమ్ అలర్ట్. భవిష్యత్తును బంగారంగా తయారు చేసుకున్న విద్యార్థులు వక్ర మార్గంలో వెళ్తున్నారు, దారి తప్పుతున్నారు. స్కూల్ డేస్లోనే మత్తు పదార్థాలకు బానిసలవుతున్నారు. ముందు వెనక ఆలోచించకుండా విచక్షణ కోల్పోయి ప్రవర్తిస్తున్నారు. తోటి విద్యార్థులే అన్న ఇంగిత జ్ఞానం ఉండటం లేదు. తప్పు చేయటం, దాన్ని ప్రశ్నిస్తే దాడులకు పాల్పడుతున్నారు. 10th క్లాస్ విద్యార్థులు గంజాయి తాగుతున్నారని 7th క్లాస్ స్టూడెంట్ వెళ్ళి ప్రిన్సిపాల్ చెప్పాడు. చెప్పిన విద్యార్థిని ఏం చేశారో చూడండి. బాపట్ల జిల్లా పర్చూరు ఎస్టీ గురుకులంలో గంజాయి మందు కలకలం రేపుతోంది. 10వ తరగతి విద్యార్థులు గంజాయి మందు తాగుతున్నారని 7వ తరగతి విద్యార్థి ప్రిన్సిపల్ కి సమాచారం అందించాడని, కక్షగట్టిన 10వ తరగతి విద్యార్థులు 7వ తరగతి విద్యార్థిపై అమానుషంగా దాడికి పాల్పడ్డారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక గంజాయి బ్యాచ్ పై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. కార్లో లాంగ్ డ్రైవ్కి వెళ్ళడం, బీచ్కి వెళ్ళి ఎంజాయ్ చేయడం అంటే కొంతమంది భలే సరదా. నెలలో 2-3 సార్లు బీచ్కి వెళ్ళి వస్తుంటారు. బీచ్ నుండి చీకటి పడగానే రూమ్కి వచ్చేయాలి, ఇంటికి వచ్చేసేయాలి. లేదంటే ప్రమాదం మిమ్మల్ని ఫాలో అవుతూ ఉంటుంది. కేటుగాళ్ళు, నరరూప రాక్షసులు కాచుకొని కూర్చుంటారు. ఎంజాయ్ చేయడానికి వచ్చేవాళ్లే వాళ్ళ టార్గెట్. ఉన్నదంతా దోచుకుంటారు. అలా దోపిడీలకు పాల్పడే ముఠాను బాపట్ల జిల్లా చీరాల రూరల్ పోలీసులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని కటకటాల్లో నెట్టేశారు. బాపట్ల తీర ప్రాంతాలకు వచ్చే పర్యాటకులను టార్గెట్ చేసుకుని చోరీలకు పాల్పడుతున్న 2 నిందితులను ఎట్టకేలకు బాపట్ల జిల్లా చీరాల రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుండి 4.55 లక్షల విలువ గల సెల్ ఫోన్స్, బంగారు ఆభరణాలు, ఓ ల్యాప్టాప్, ఎలక్ట్రికల్ వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన అంకరాజు, సాల్మన్లు గ్రూపులుగా ఏర్పడి చీరాల, వేటపాలెం, పాయకరావుపేట సముద్ర తీర ప్రాంతాలకు సరదాగా గడిపేందుకు వాహనాలలో వచ్చే వారిని టార్గెట్ చేసుకుని చోరీలకు పాల్పడుతున్నారు. నిందితుల ఇరువురిని చీరాల మండలం వాడరేవు వద్ద అదుపులోకి తీసుకుని విచారించగా నేరాలకు పాల్పడినట్లుగా అంగీకరించారు. నిందితులను కోర్టులో హాజరుపరచనున్నట్లుగా డీఎస్పీ శ్రీకాంత్ మీడియాకు వెల్లడించారు.
నిమిషం కూర్చోనా మధ్యలో ముందు రాసే వచ్చిన తీసుకున్నాం అందరు రమ్మన్నాడే ముందు ఎక్కడైనా కూడా బీచ్లలో దొంగతనం చేసినారన్న వ్యక్తుల గురించి గాలిస్తూ ఉండి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మీద ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకి ఓడలో బీచ్ లో 2 వ్యక్తులను అరెస్ట్ చేయడం జరిగింది. ముద్దాల పేరు ఒకరు అనిల్, ఇంకొకరు సల్మాన్. ఈ అనిల్ అనే అతను గుంటూరు జిల్లాకు చెందిన వారు. ఇద్దరు కూడా ఒకరు తెనాలికి చెందిన వాళ్ళు, ఒకరు తూనికి చెందిన వాళ్ళు. వీళ్ళు ఏమంటే వీళ్ళు యాత్రికులుగా వస్తారు. సముద్రం దగ్గర ఒడ్డునటువంటి ఏదైనా వెహికల్ ఉంటే దాన్ని పగలగొట్టి చేస్తారు. వాళ్ళు ఈ విధంగా మన ఓడది కూడా కాకుండా పాయకరావుపేటలో కూడా చేశారు. ఇంకోటి వేటపాలెము, పాయకరావుపేట, వేటపాలెము, చీరాల రోడ్ల బీచ్ లో చేశారు. దీంట్లో మనకి ఖరీదైనటువంటి బంగారు ప్రపంచంలో ఆ సంపద మన దగ్గర మాత్రమే ఉంది. అది ప్రకృతి మనకు అందించిన వరం. అక్రమంగా రవాణా చేసి కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. ఎవరైనా అడ్డొస్తే వేసేస్తారు. అంత సినిమా స్టైల్ ఎక్కడ దొరకరు. దాని పేరే ఎర్ర. ఒక్క దొంగ దొరికితే చాలు లక్షాధికారే. రిస్క్తో కూడిన బిజినెస్. పోలీసులకు చిక్కితే ఒళ్ళు హోనం కావాల్సిందే. 15 మంది స్మగ్లర్లను తిరుపతి టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. తిరుపతి టాస్క్ ఫోర్స్ పోలీసులు చేపట్టిన దాడుల్లో 3 ప్రాంతాల్లో 127 ఎర్రచందనం దొంగలను స్వాధీనం చేసుకున్నారు. 15 మంది స్మగ్లర్లను అరెస్టు చేసి వీరి నుంచి 6 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు టాస్క్ ఫోర్స్ ఎస్పీ కె చక్రవర్తి తెలిపారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ తమకు అందిన సమాచారం మేరకు కర్నూలు రేంజ్ డీఐజీ సెంథిల్ కుమార్ ఆదేశాల మేరకు కూంబింగ్ ఆపరేషన్లు చేపట్టనున్నారు. శ్రీకాళహస్తి రేంజ్ రాగిగుంట సెక్షన్ ఎస్ రామపురం రిజర్వాయర్ సమీపంలో కొంతమంది ఎర్రచందనం దొంగలను మోసుకుని వస్తూ కనిపించారని తెలిపారు. టాస్క్ ఫోర్స్ పోలీసులను చూసి దొంగలను పడేసి పారిపోయే ప్రయత్నం చేశారని, అయితే 8 మందిని పట్టుకోగలిగినట్లు తెలిపారు. వీరి నుంచి 74 ఎర్రచందనం దొంగలను 3 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. 15 మెంబర్స్ అఫెండర్స్ ఉన్నారు. ఇవి వివిధ కేసుల్లో ఉన్నాయి. ఒక 3 ప్రాంతాల్లో కలిపి మొత్తం కేసులు ఇది. ఫస్ట్ కేసులో వచ్చేసి 74 lakhs పట్టుకోవడం జరిగింది. ఇది వచ్చేసి మనం రామాపురం బీట్ ఏరియాలో మా ఇన్ఫర్మేషన్ ప్రకారం అక్కడ ఎంట్రీ పాయింట్స్ చెక్ చేస్తా ఉంటే వీళ్ళు అక్కడ మోసుకుంటా ఉన్నారు. ఇవన్నీ మోసుకొని వస్తూ ఉంటే పారిపోతా ఉంటే మనం పారిపోతుంది పట్టుకోవడం జరిగింది. అదేవిధంగా సెకండ్ కేసు వచ్చేసి మనకు ఇక్కడ ఎయిర్పేడ్ దగ్గర 28 lakhs పట్టుకోవడం జరిగింది. సేమ్ ఇదే సిచ్యువేషన్ లో ఇన్ఫర్మేషన్ బేసిస్ తోటి చేస్తా ఉంటే అక్కడ కూడా పారిపోతుంటే వీళ్ళు మళ్ళీ పట్టుకొని లాక్స్ తో సహా బైక్ తో సహా తీసుకెళ్ళి అక్కడ 2 అఫెండర్స్ వచ్చారు. నెక్స్ట్ వచ్చేసి ఎస్ఎల్పురం ఏరియాలో వచ్చేసి విలేజ్ వెనకాల ఫారెస్ట్ ఉంటుంది. ఆ ఏరియాలో వచ్చి ఒక 25 lakhs దొరికాయి. 25 lakhs ప్లస్ అక్కడ 5 అఫెండర్స్, తర్వాత ఒక బైక్ ఇప్పుడు దొరికాయి. వీళ్ళందరితో పాటు ఈ లాక్స్ కూడా సీజ్ చేస్తాం. బట్టి ఈ లాక్స్ వచ్చేసి వర్త్ అరౌండ్ 1 crore దాకా ఉంటుంది. వీళ్ళందరినీ కూడా ఇప్పుడు దీనికి సంబంధించిన అప్రాప్రియేట్ సెక్షన్స్ అన్ని పెట్టేసి కేసు రిజిస్టర్ చేసాము. దీని ప్రకారం ఇప్పుడు దీని తర్వాత రిమాండ్
అరౌండ్ 1 crore వాల్యూ విత్ వెహికల్స్ సార్ ఓన్లీ లాక్స్ వాల్యూ. విహారయాత్ర ఒక్కోసారి విషాద యాత్రగా మారుతుంది. చిన్న అజాగ్రత్త అప్పటి వరకు ఉన్న ఆనందాన్ని అమాంతం మాయం చేస్తుంది. పిల్లల భవిష్యత్తుపై పెద్దల ఆశలపై నీళ్లు చల్లుతాయి. కళ్ళ ముందు తిరిగే కొడుకును కాటికి పంపాల్సి వస్తుంది. కర్ణాటకలోని బళ్ళారి విహారయాత్రకు వెళ్ళి శవమై తిరిగి వచ్చాడు. ఈ విషాద ఘటన ఎక్కడ జరిగిందో తెలుసా? మెదక్ జిల్లా కోల్చారంలోని ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న రాకేష్ ఈ నెల 25న కోల్చారం నుంచి కర్ణాటకలోని బళ్ళారికి విహారయాత్రకి వెళ్లాడు. రాకేష్తో కలిసి మొత్తం 52 మంది విద్యార్థులు, 8 మంది ఉపాధ్యాయులు ఈ టూర్కి వెళ్లారు. ఉదయం కాలకృత్యాలు తీర్చుకోవడానికి వెళ్లి ప్రమాదవశాత్తు కాలువలో పడి మృతి చెందాడు రాకేష్. పాఠశాల యాజమాన్యం కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. బళ్ళారిలోనే పోస్టుమార్టం నిర్వహించి రాకేష్ మృతదేహాన్ని మెదక్కి తీసుకుని వచ్చారు. రాకేష్ మృతదేహాన్ని చూసిన కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. సో వ్యూవర్స్, ఇది ఇవాల్టి క్రైమ్ అలర్ట్. మరిన్ని క్రైమ్ న్యూస్తో మళ్ళీ రేపు ఇదే సమయానికి మీ ముందుకు వస్తుంది క్రైమ్ అలర్ట్. చూస్తూ ఉండండి 95 న్యూస్, ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం.